ఆనందమయే చైతన్యమయే సత్యమయే పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. శ్రీమాత ఏకస్వరూపిణిగా మనకు ఒకే రూపంలో కనిపించిన విభిన్న రూపాలలో నిర్గతాంశలుగా విశ్వకార్యాన్ని నిర్వహిస్తుంది. ఆమె శక్తులు మూర్తులు అనేకాలు. మహేశ్వరిగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని ప్రసాదిస్తుంది. పరబ్రహ్మంను తెలుసుకోవాలనే మన ఆకాంక్షను ఆరిపోని జ్వాలగా శక్తితో ఊర్ధ్వంలోకి పయనింపజేస్తుంది. మనలోని తమస్సును, జడతను వదలగొట్టి మనల్ని కార్యోన్ముఖులను చేసే మహాకాళి ఆమె. సౌందర్య సంతోష సామరస్యతలతో ఆత్మకు సమృద్ధతను చేకూర్చే మహాలక్ష్మి. అతి చిన్న అంశాన్ని కూడా నిదానంగా సహనంతో పరిపూర్ణంగా అమర్చే శక్తినిస్తూ జ్ఞానవంతులను చేసే మహాసరస్వతి. ఇవి కేవలము మన పరిధిలో మనం అందుకోగలిగిన ఆమె శక్తులు. ఈ విశ్వసృష్టి అభివ్యక్తమయ్యేదైనా అనభివ్యక్తమైనదైనా దృశ్యమైన అదృశ్యమైనదైనా అది పరాపరమేశ్వరి శ్రీమాత అభివ్యక్తే. ప్రపంచ ఆకాంక్ష మేరకు దుఃఖబాధిత ప్రపంచానికి స్వాంతననివ్వటానికి, ప్రపంచాన్ని విముక్తి చెందించటానికి ఆమె మానవ జన్మ తీసుకుంది, అజ్ఞానంలోకి దిగివచ్చింది. అ వరల్డ్స్ డిజైర్ కంపెల్డ్ హర్ మార్టల్ బర్త్. అతిమానసం కోసము ఆమె పృథ్వీపై పాండిచేరి ఆశ్రమంలో మదరుగా రూపాన్ని ధరించటం పృథ్వీ చైతన్యానికే ఒక సదవకాశం అన్నారు శ్రీ అరవిందులు. The spirit's alchemist energy is hers. She is the golden bridge, the wonderful fire. The luminous heart of the unknown is she, a power of silence in the depths of God. ఆత్మను పరసువేదిలా రూపాంతరం చెందించే శక్తి ఆమె. సువర్ణ వారధి ఆమె. అద్భుత జ్వాల ఆమె. అగ్నేయుని తేజోమాన హృదయం ఆమె. పరమాత్మ లోతుల్లోని నిశ్శబ్ద శక్తి ఆమె. అతిమానస భూమికల్లో పరాత్పరుని సృజనాత్మక శక్తి ఆమె. ఆనందమయిగా మన హృదయాలను ఆనందానికి దగ్గర చేస్తుంది. చైతన్యమయిగా మనలోని నిమ్న చైతన్యాన్ని ఉన్నతానికి, ఆమె చైతన్యమైన దివ్య చైతన్యం వైపుగా ఉద్ధారితం చేస్తుంది. సత్యమయిగా మనల్ని సత్యం వైపుగా పురోగమింపచేస్తూ మన మనఃప్రాణ శరీరాల్లోని అజ్ఞాన అహంకార అంధకారాలను విచ్ఛిన్నం చేస్తుంది. She is the force, the inevitable word, the magnet of our difficult ascent, the sun from which we kindle all our suns, the light that leans from the unrealized vast, the joy that beckons from the impossible, the might of all that never it came down. దివ్య శక్తి ఆమె, అనివార్య దివ్య పదం ఆమె. అతి కష్టంగా సాగే మన ఆధ్యాత్మిక ఆరోహణను ఆకర్షించే అయస్కాంతం, మనలోని జ్ఞాన సూర్యులను వెలిగించే దివ్య సూర్యుడు, ఇంకా వాస్తవం కాని విస్తారతల నుండి మన వైపు వంగిన దివ్యకాంతి, అసాధ్యం నుండి రమ్మని పిలిచే సంతోషం ఆమె, ఎప్పటికీ క్రిందకు దిగిరాని సమస్తానికి చెందిన శక్తి ఆమె. ఆమె ఆనందమయి. జ్ఞానము, శక్తి, ఆనందాలతో ఒక తల్లి తన బిడ్డను చేతుల్లోకి తీసుకున్నట్టుగా ప్రకృతిని, ప్రపంచాన్ని, అంతరాత్మను తన హృదయానికి హత్తుకుంటుంది. ఆ సర్వసుందర దివ్య స్వరూప మాధుర్యం ఒక్క క్షణం అనుభవించినా చాలు. తన ఆవర్తనాలను చూసుకొని మురిసిపోయే విశ్వానికున్న స్వాతిశయము మాయమవుతుంది. ఆమె క్షణిక దర్శనము యుగాల కఠోర శ్రమను మర్చిపోయేటట్లు చేస్తుంది. ఆమె దివ్య స్పర్శతో పరాప్రకృతి అనుభూతిలోకి వస్తుంది. మన జీవితమే ఒక అద్భుతంగా మారిపోతుంది. ఆ స్పర్శ మన శ్వాసను ఆనంద మార్మికతగా మారుస్తుంది. ప్రపంచ బాధను సంతోషంగా సిలువను మోసినట్టుగా భరించే ప్రేమ ఆమెది. ప్రపంచ బాధను శుద్ధి చేసి దాన్ని సంతోషపు ఒక పార్శ్వంగా చూపిస్తుంది. పరిమిత కాలానికి అమృతత్వ విలువలను ఆపాదిస్తూ కాల గమన బరువును ఆనందప్రదం చేస్తుంది. భగవంతుని ఆనందం నుండి గ్రహించిన రహస్యం ఈ ప్రేమ. ప్రేమలో, ప్రేమించడంలో ఆనందం ఉంది. ఆనంద సాగరాలను ఉప్పొంగింపజేసే చందమామ ఆమె ఆనందమయి. ఆమె చైతన్యమయి. పరాత్పరుని వెనుకనున్న సర్వోత్కృష్ట శక్తి శ్రీమాత. ప్రపంచం మీద దృష్టి పెట్టి అన్ని వైరుధ్యాలను అధిగమించే దివ్య చైతన్యం ఆమె. ఈ సృష్టినంతటినీ అధిగమించే దివ్య చైతన్య శక్తి ఆమె.
విశ్వంతో పాటుగా మనందరినీ పట్టి ఉంచే ఆమె చైతన్య శక్తిని స్పర్శించగలిగితే ఆమె దివ్య చైతన్యపు పని విధానము 3 రకాలుగా మనకు తెలుస్తుంది. విశ్వాతీత ఆద్యశక్తిగా లోకాలపైన ఉంటూ ఈ సృష్టిని పరమాత్మ మార్మికతకు అనుసంధానం చేస్తుంది. విశ్వ మహాశక్తిగా జీవులన్నింటినీ సృష్టిస్తుంది, వాటికి ఆధారమవుతుంది, వాటి అనేక శక్తులకు కారణభూతమవుతుంది. వ్యక్తిగా ఆశ్రమంలో మదర్గా మనకిచ్చే సాధనలతో ఈ 2 శక్తులను, విశ్వగత విశ్వాతీత శక్తులను మనకు దగ్గర చేస్తుంది. ఆమె అనంత చైతన్యంలో శాశ్వత సచ్చిదానందంగా పరబ్రహ్మము కొలువై ఉన్నాడు. ద మదర్ ఆఫ్ ఆల్ గాడ్ హెడ్స్ అండ్ ఆల్ స్ట్రెంగ్స్, హూ మీడియాట్రిక్స్ బైండ్స్ ఎర్త్ టు ద సుప్రీం. సకల దేవతలకు సర్వ సామర్థ్యాలకు మాత, ఈ పృథ్వీని పరబ్రహ్మంకు అనుసంధానించే మధ్యవర్తిని. ఆమె సత్యమయి. మనలోని మనసు, ప్రాణము, శరీరము అజ్ఞాన త్రివిధ లోకాలు. సత్యమయిగా, మహాశక్తిగా వీటిలోకి అతిమానస కాంతిని, సత్యజీవనాన్ని, సత్య సృజనను తీసుకురావటానికి అనుసంధానకర్త్రిగా పనిచేస్తుంది. సత్యం వైపు మేలుకొలుపుతూ మనలోని అజ్ఞాన అంధకారాలను విచ్ఛిన్నం చేస్తుంది. జననము, కష్టము, విధులకు పైన ఆమె నిలబడి ఉంటుంది. ఆమె ఆజ్ఞతోనే అవి నెమ్మదిగా తమ భ్రమణాలను కొనసాగిస్తాయి. ఆమె అమృత దరహాసంతో మన బాధ మొత్తం మటుమాయమవుతుంది. ఆమె తలంపుతో తప్పు చేసే మనసు, విరూపమయ్యే సంకల్పము పడిపోతాయి. తప్పు చేయకపోవడం అన్నది మనసుకు సహజ గుణం అవుతుంది. A burning love from wide spiritual founts annulled the sorrow of the ignorant depths. Suffering was lost in her immortal smile. ధవళ ఆధ్యాత్మిక ఉత్పాదనల నుండి వచ్చే ఆమె ప్రజ్వలిత దివ్య ప్రేమ అజ్ఞాన లోతుల్లోని బాధను రద్దు చేస్తుంది. ఆమె దివ్య అమృత దరహాసంలో బాధను కోల్పోతాం. కాలపు మహీయ ఆధారాన్ని మార్చటానికి ఆమె హస్తాలు చాలు. మనమంతా ఆ దివ్యశక్తి వల్ల రూపాంతరం చెందుతాం కాబట్టే ఆమెలోనే స్థిరపడతాం. ఏ అన్య దేవతల చెంతకు చేరలేం. మన జీవితం సార్థకమైందనడానికి సంకేతం ఇదే. ఆకస్మికంగా ఉరుము ఉరిమినట్లు, మెరుపు మెరిసినట్లుగా ఈ జ్ఞానం మనకు కలుగుతుంది. ఆల్ నేచర్ dumbly calls to her alone, to heal with her feet the aching throb of life, and break the seals on the dim soul of man, and kindle her fire in the closed hearts of things. All here shall be one day her sweetness home. All contraries prepare her harmony. Towards her our knowledge climbs, our passion gropes. In her miraculous rapture we shall dwell. Her clasp shall turn to ecstasy our pain. Our self shall be one self with all through her. జీవితపు బాధాకర స్పందనకు స్వస్థతనివ్వాలని, మనిషిలో మూసుకుపోయి అస్పష్టంగా ఉన్న అంతరాత్మ మూతలను బద్దలు కొట్టాలని, విషయాల్లో మూసుకుపోయిన హృదయాన్ని తన జ్వాలతో వెలిగించాలని సమస్త ప్రకృతి ఆమెనే, కేవలం ఆమెనే మూగగా పిలుస్తున్నది. ఇక్కడున్నవన్నీ ఒక రోజున ఆమె మధురత నిలయాలుగా మారతాయి. సకల వైరుధ్యాలు ఆమె సామరస్యతకే దారితీస్తాయి. మన జ్ఞానం ఆమె వైపు అధిరోహిస్తుంది. ఆమె అద్భుత ప్రగాఢ ప్రహర్ష పారవస్యతలో మనం నివసిస్తాం. ఆమె పట్టు మన బాధను హర్షాతిరేకంగా మారుస్తుంది. ఆమె ద్వారా మన ఆత్మ అన్ని ఆత్మలతో ఏకమవుతుంది. కనపడే వాటిని చూసి అంచనా కట్టే మనసును కాక, పరమసత్యానికి ప్రతిస్పందించే మన ఆత్మను అనుసరించినప్పుడు మాత్రమే ఆద్యశక్తిని, పరాశక్తిని, శ్రీమాతను గుర్తించగలం. ధన్యవాదాలు.